హలో హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే వన్ డే ట్రిప్ కోసం అయితే డివోషనల్ ప్లేసెస్కి అయితే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది తమ్నైల్ చూసిన మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో మేమైతే మల్లూరు టెంపుల్కి అండ్ మేడారం కూడా వెళ్తున్నాం అనమాట. మల్లూరులో లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. సో మేడారంలో అయితే అందరికీ తెలుసు సమ్మక్క సారక్క ఉంటారు. మల్లూరు చాలా మంది చూసి ఉండకపోవచ్చు. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ దారిలో అయితే గట్టమ్మ దేవస్థానం అక్కడ ఉంటుంది కదా మనం మేడారం వెళ్తుంటే. సో మేము హన్మకొండ నుంచి వెళ్తాం కాబట్టి దారిలో మాకు ఇక్కడ ఫస్ట్ అయితే అందరూ ఇక్కడ ఆగి దర్శనం చేసుకొని మేడారం వెళ్తారనమాట, ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ. సో ఇక్కడికైతే ఫస్ట్ వచ్చినాం అనమాట. మేము దారిలో హన్మకొండ నుంచి వచ్చేసరికి పిల్లలిద్దరు నేను కూడా కొంచెం అట్లా పడుకున్నట్టు చేసిన వెంటనే టెంపుల్ అయితే వచ్చింది. సో మళ్ళీ పిల్లలిద్దరిని లేపాల్సి వచ్చిందనమాట. నేను కూడా లేచిన. అండ్ ఆ తర్వాత లోపలికైతే వెళ్ళి మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ కూడా చిన్న సమ్మక్క సారక్క లాగా అటొకటి ఇటొకటి అయితే ఉంటాయి అనమాట. అక్కడ కూడా మంచిగా అయితే దర్శనం చేసుకోవాలి. టెంపుల్ అయితే చాలా అంటే పీస్ఫుల్ గా ఉంటది. ఇక్కడ ఫుల్ గాలి వస్తుంది అన్నమాట, చల్లగా అయితే ఉంటది అనమాట. మళ్ళీ లోపలికి ఎక్కిన తర్వాత మా సైడ్ ఎండ కొడుతుందని చెప్పి నేనైతే ఇట్లా చున్నీతో అయితే కవర్ చేసిన ఎండని. మా చిన్నోడు చూడండి ఎట్లా చూస్తున్నాడో, పాపం నిద్ర అయితే డిస్టర్బ్ అయిపోయింది. మొత్తానికైతే మళ్ళీ పడుకుంటట్లే అని అయితే అనుకున్నాను, కానీ కొద్దిసేపటి దాకా పడుకోలేదు. అండ్ వామిటింగ్ కూడా చేసుకున్నాడు ఒకసారి. సో మొత్తానికైతే మేము అనుకున్న ప్లేస్ మల్లూరుకి అయితే వచ్చేసినాము. నేను కార్లో ఎక్కువ వీడియో తీయాలని అనుకోలేదు, ఎందుకంటే అసలే వామిటింగ్ సెన్సేషన్ కదా మనకి. సో అందుకే ఎందుకులే అని చెప్పి ఫోన్ ముట్టుకుంటే చాలు ఇంకా హెడ్ఏక్ వస్తుంది, వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. అందుకని ఫోన్ అయితే పక్కన పెట్టేసిన. సో మొత్తానికి రీచ్ అయినాం కదా. నేనైతే డ్రెస్ వేసుకొని వచ్చిన, ఎందుకంటే కంఫర్ట్గా ఉంటుంది 2 ప్లేసెస్ కాబట్టి విజిట్ అవ్వడానికి అని చెప్పి. సో మా పాప చూడండి ఎట్లా చిరాకు పడుతుందో, తనకైతే ఏమో కావాలంట టాయ్స్. సో మొత్తానికి పిల్లలకి అందరికి అంతే కదా, ఏ ప్లేస్కి వెళ్ళినా బొమ్మలు ఉంటాయనే ఆశ. సో మొత్తానికి అయితే టెంపుల్ దగ్గరికి వచ్చినాం కదా. ఇక్కడ కూడా అమ్మవారు ఉంటుంది. అక్కడ ఫస్ట్ దర్శనం అయితే చేసుకుని లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. మా చిన్నోడికి ఇక్కడ ఎంటికలు ఇచ్చేది ఉండే అనమాట. మనం జనరల్ గా వేములవాడ తిరుపతిలో ఎట్లయితే వెంట్రుకలు ఇస్తామో ఇక్కడ కూడా అలాగే వెంట్రుకలు అయితే ఇయ్యచ్చు అనమాట. సో మొత్తానికి స్టెప్స్ ఎక్కి కొంచెం ముందుకెళ్తే మనకి ఎంటికలు ఇచ్చే ప్లేస్. అండ్ ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది, అదే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు రూమ్. అండ్ అక్కడ మనం ఫుడ్ కూడా తినొచ్చు లంచ్ టైంలో. మేము ఎక్కడికి వెళ్ళినా బాక్స్ అయితే క్యారీ చేస్తాము. బట్ ఈసారి అయితే మల్లూరులో ఎట్లాగూ అన్నదానం చేస్తారు కదా, అక్కడ తినేద్దాం అన్నట్టు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేసేసి వచ్చినాం అనమాట. మా చిన్నోనికి మాత్రం టిఫిన్ అంటే బాక్స్ అయితే పెట్టేసిన, ఎందుకంటే వాడు అక్కడ తినడో అన్న డౌట్ తోటి బాక్స్ అయితే పెట్టినా అనమాట. కానీ ఇక్కడ తినేసిండు వాడు కొంచెం లైట్గా. సో అందుకే నేను తీసుకెళ్ళిన బాక్స్ అయితే తినిపించలేకపోయినా. మొత్తానికి ఎలాగోలా ఏదో ఒకటి తింటే సరిపోతుంది కదా. అండ్ ఇక్కడ ఎంటికలు వేయడానికి అయితే ఈ ప్లేస్ అనమాట ఇది. అండ్ ఇక్కడ నెంబర్స్ కూడా ఉంటాయి, వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళే వచ్చి మనకి గుండు చేస్తారనమాట. సో వెయిట్ చేస్తున్నాం మేము వాళ్ళ కోసము. ఇక్కడ స్పెషల్గా వాళ్ళు ఎప్పుడు ఇక్కడే ఉండరనమాట, అక్కడ ఉన్న దగ్గరలో విలేజ్లో వాళ్ళు ఉంటారంట. మనం కాల్ చేయగానే వస్తారు. ఆఫ్టర్ గుండు బాత్ చేయడానికి అయితే చింతామణి జలపాతం దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అనేది ఎవరికి తెలీదు, కానీ మంచిగా వాటర్ అయితే వస్తాయి. అక్కడే మంచిగా బాత్ చేపించి లోపలికైతే వచ్చినాం అనమాట. అండ్ అయ్యగారు అయితే ఆ టైంలో లేకుండే, చాలా మంది ఉన్నారు ఆ రోజు కూడా. మేము మంచిగా కూర్చున్నాం కొద్దిసేపు. ఆ తర్వాత అయితే అయ్యగారు వచ్చిండు, మంచిగా దర్శనం అయితే అయింది. కంప్లీట్ గా మనం ఫోన్ అయితే అలో ఉండదు నార్మల్ గా దేవుణ్ణి చూపించడానికి. సో అందుకే నార్మల్ గా లోపల క్లిప్స్ మాత్రం పెట్టినా గానీ దేవుణ్ణి మాత్రం చూపించట్లేదు. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది అనమాట. అండ్ ఇక్కడ కొబ్బరికాయలు కూడా మనం దర్శనం తర్వాత కొట్టుకోవచ్చు అనమాట. సో మేము కిందికి వెళ్ళి కొబ్బరికాయలు అయితే కొట్టాలన్నమాట. మా పాప కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంది చిన్నోడితో పాటు. సో కిందికైతే వచ్చినాము. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అయితే కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు. ఇక్కడ ఉన్న కోతులు అయితే అసలు మస్తు కోతులు ఉంటాయి ఇక్కడ, మస్తు భయం అవుతుంది కొబ్బరికాయ కొట్టడానికి కూడా. బట్ అయినా సరే ధైర్యం చేసి నేను కూడా కొబ్బరికాయ అయితే కొట్టిన మొత్తానికి. అండ్ ఇక్కడ ఫొటోస్ అయితే అలో లేదంట, అక్కడ వాళ్ళే ప్రింట్ తీసి ఇచ్చే వాళ్ళకి అలో ఉన్నది, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు తీయొద్దంటే నేను నార్మల్ గా క్లిప్స్ అయితే తీసుకున్నా. చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం మేము ఇక్కడికి రావడానికి, బాగా ఎండలు ఉన్నాయని చెప్పి డిలే అయితే చేసినాము. ఈ లొకేషన్ చూసారా, ఇదైతే ఊరికే చూస్తేనే గుర్తుపట్టొచ్చు మనకి ఇది మేడారం అని చెప్పేసి. సో మొత్తానికి అయితే మేడారం వచ్చినాము. మల్లూరు నుంచి మేడారంకి అయితే 40-45 కిలోమీటర్స్ అట్లా ఉంటది అంతే, చాలా తొందరగా రావచ్చు అనమాట. అందుకనే మేము 2 ఒకే రోజు ప్లాన్ చేసుకున్నాము. సో రావడానికైతే మొత్తానికి ఇక్కడైతే మా అత్తయ్య ఎత్తు బంగారం, మా చిన్నోని ఎత్తు బంగారం అయితే ఉందనమాట. అవి 2 తీసుకొని బంగారం ఇంట్లో ఆల్రెడీ మార్నింగే కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసుకొని మరి ఇక్కడికైతే వచ్చినాము. అండ్ ప్లానింగ్ ప్రకారం కరెక్ట్ టైమింగ్స్ అయితే కరెక్ట్ గా మేము ఎట్లా అయితే అనుకున్నామో అట్లానే వచ్చినాము. ఎందుకంటే మల్లూరుకి వెళ్ళి దర్శనం తర్వాత భోజనం చేసి మళ్ళీ ఇక్కడికైతే రావాలని అనుకున్నాము. సేమ్ యాజ్ ఇట్ ఈస్ టైమింగ్స్ అయితే మస్తు సెట్ అయినాయి అనమాట మాకు ఆ రోజంతా. మేము వెళ్ళింది వెనస్డే అనమాట. అప్పుడు ఆ రోజు అయితే చాలా మందే ఉండే.
మొత్తానికైతే దర్శనం కూడా చాలా బాగా జరిగింది. సమ్మక్క సారక్క బంగారం అంటే ఇట్లా నెత్తి మీద పెట్టుకొని వెళ్తేనే కదా మంచి మజా వస్తుంది. మా చిన్నోడికి పెడితే అస్సలు ఉంచుకోవట్లేదు, నార్మల్గా పట్టుకున్నట్టు చేసిండు మా హస్బెండ్. అండ్ అక్కడైతే మొక్కు అయితే చెల్లించినాము. హ్యాపీగా అనిపించింది, మొత్తానికి మొక్కులన్నీ తీరిపోయినాయి అనమాట. అండ్ ఇంకా ఉన్నాయి మా చిన్నోనికి గుండ్లు చేయించే ప్లేసెస్, కమింగ్ వీడియోస్లో మీరు కూడా చూస్తారు. అండ్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మమ్మీ వాళ్ళతో వచ్చినప్పుడు వీడియో తీసిన. అండ్ మల్లూరు వీడియో అయితే నేను తీసింది మొన్ననే అన్నట్టుగా ఉంది, బట్ 3 years 2.5 years అట్లా అవుతుందన్నమాట. మా చిన్నోడు ఇంకా అప్పుడు పుట్టలేదు, దానికంటే ముందే. అండ్ ఇక్కడైతే మంచిగా దండం పెట్టుకున్నాడు మా హస్బెండ్. అండ్ ఆ తర్వాత అయితే మా పాపకు కావాల్సిన బొమ్మలు అదైతే మస్ట్ కదా, కొనాల్సిందే కదా. సో తనకు నచ్చినాయో కొనుక్కుంది, ఫ్రూట్స్ ఇంకా కిచెన్ సెట్ ఇంకేంటో బాల్స్ కొన్నదనమాట తనకి. అంతే, ఇంకెక్కడికైనా వెళ్ళినామంటే కొనుక్కోవాలి బొమ్మలు, అది మ్యాండేటరీ కదా వాళ్ళకి. సో మొత్తానికి అయితే తనకి నచ్చిన బొమ్మలు అయితే తీసుకుంది. తను హ్యాపీ, మేము హ్యాపీ. రిటర్న్ లో కూడా మంచిగా అల్లరి చేయకుండా 2 పిల్లలు అయితే పడుకున్నారు. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఆ జర్నీ మొత్తం. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.